నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీటీసీలు, ఎంపీలు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. కౌలు రైతులకు రుణాలు, ఇసుక సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. ఉచిత ఇసుక పథకం అమలు సక్రమంగా జరగడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు లంచాలు తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జిల్లాలో కౌలు రైతులకు సకాలంలో రుణాలు అందడం లేదని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనధికార లేఅవుట్లు వేసి రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని చెప్పారు. అక్రమ లేఅవుట్లు వేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రతి రైతులు, కౌలు రైతులు, వరి పంట రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రైతులకు నకిలీ, మకిలి అంటించేవారు ఎంతటి వారైనా చూస్తూ ఊరుకోము, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సమస్యను పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అర్హులు కాదు, వాళ్ళకి అందకూడదు. డెఫినెట్గా అధికారులను ప్రశ్నిస్తాం. ఇవే కాదు, చాలా ఉన్నాయి. నకిలీ ఎరువులు ఉన్నాయి, ఇంకా నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఉన్న టైంలో మ్యాక్సిమం ఎంత చేయగలమో అంత చేయగలుగుతా ఉన్నాం. డెఫినెట్గా ఇవన్నీ మీరు వచ్చే ప్రతి నెల మీరు చూస్తూ ఉంటారు. ఈ గుంటూరు ప్రాంతంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటే వ్యవస్థలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. వ్యవస్థలో ప్రతి చిన్న అధికారికి వెళ్ళి ఈ రోజున అన్నీ ఒక వ్యక్తి పైన ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, నేను కానీ, ఇంకోళ్ళు కానీ అన్నీ మనం అబ్జర్వ్ చేయలేము. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో తప్పులు జరుగుతాయి, ఒకటి అరా. డెఫినెట్గా మళ్ళీ తప్పు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం మాకు వచ్చేటప్పుడు. ఇప్పుడు ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఒక ఫోకస్ పెట్టాం. ఇప్పుడు దాని మేరకు ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి 10th క్లాసు బోధించేటటువంటి టీచర్ లేడు అని మాట మీరు చెప్పలేరు. ఎందుకంటే అన్ని అడ్జస్ట్మెంట్ జరిగిపోయాయి. సో ఆయన మాటకి విలువ ఉంది. ఆయన మాట ఏదైనా చెప్పారంటే దాన్ని అమలుపరచడానికి అధికారులు అందరూ కూడా ఉన్నారు. మేము కూడా ఎమ్మెల్యేలుగా దాన్ని అమలుపరిచే విషయంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. ఇప్పుడు హాస్టల్స్ మీద పడ్డాం. తప్పకుండా ఇప్పుడే మరి కాకమాండ్లో బాలికల హాస్టల్కి మంచినీళ్ళు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదన్నటువంటి విషయం కూడా సభ దృష్టికి తెచ్చారు మంత్రి గారు. ఇప్పుడు అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి నెక్స్ట్ ఒక నెల రోజుల్లో, నెల 2 నెలల్లో ఈ హాస్టల్కి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నిటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఈరోజు సభ అంతా కూడా తీర్మానం చేసింది ఏంటంటే మంత్రి గారి యొక్క చొరవతో జిల్లా ముందడుగు వేస్తుంది, అన్ని విధాలుగా ముందు నడుస్తుంది అన్నటువంటి విషయం మీద ఏకగ్రీవమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 66వ వార్షికోత్సవం గత 3 రోజులుగా జరుగుతోంది. జింకానా హాల్లో జరుగుతున్న ఐఎంఏ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు డాక్టర్లు పాల్గొన్నారని స్టేట్ ప్రెసిడెంట్ జి నందకిషోర్ పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్లపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్లకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. అంతేకాకుండా డాక్టర్ల సౌలభ్యం కోసం సింగిల్ విండో రిజిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వి అశోకన్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ సేవాకుమార్, డాక్టర్ జయచంద్ర నాయుడు, డాక్టర్ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ ఎన్ కిషోర్ పాల్గొన్నారు. యాక్ట్ నెంబర్ 11 2008లో మాకు డాక్టర్లకు రక్షణ చట్టం పెట్టారు. ఈ మధ్య మీకు తెలుసు లేదు, చెన్నైలో కూడా రీసెంట్గా ఒక డాక్టర్ని స్టాప్ చేశారు. అది యాక్చువల్గా స్టేజ్ 4 క్యాన్సర్. అది చాలా కష్టం. అయినా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే భవిష్యత్తులో డాక్టర్లు వైద్యం రావడానికి కూడా ముందుకు రావడానికి భయపడతారు. ఈ పరిస్థితిలో మేము ఆల్రెడీ ఉన్న యాక్ట్ని కొంచెం మాడిఫై చేయమని, అమెండ్మెంట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వైజాగ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ యాక్ట్లో మాడిఫై చేద్దామని చెప్పారు. మాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇది ఇనిషియేట్ అయ్యింది. అలాగే సింగిల్ విండో రిజిస్ట్రేషన్, అంటే ఈ రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే డాక్టర్స్ కొంచెం ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఫ్రీగా ఉంటే సర్వీసెస్ బాగా ఇవ్వతారు. వాళ్ళని ఒత్తిడి గురి చేస్తే ఇటు పబ్లిక్ కానీ, ప్రజలు గవర్నమెంట్ కానీ చేస్తే ఏముందంటే ఆ సర్వీసెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటాయి. Case sheet or the data belongs to the patient. Only a court of law
can ask for these case sheets. But under ADHM, full case sheets are being uploaded and the data goes where we don't know. We have asked ADHM, what is the law under which you are operating? They are not able to answer this question. And our main concern is, if this data goes only to the government, we will not object it. If the government is going to use this data for the public welfare, we will still support it. But this data can be shared to data fiduciaries. Data fiduciaries are anyone who uses this data. Who is that anyone who uses this data? Private health insurance, pharma industry, and there is a provision to share this data, though in an anonymous format. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగానే మహిళా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే విశ్వకర్మ పథకాన్ని పేద మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. అంజుమన్ ఈ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా దాతల సహకారంతో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ చేతుల మీదుగా జరిగింది. గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఈ ఇస్లామియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంజుమన్ ఇస్లామియాలో ప్రతి 90 రోజులకు ఒకసారి 30 మందితో ఒక బ్యాచ్ని నిర్వహించడం, వారికి కావాల్సినటువంటి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా వారికి కావాల్సినటువంటి వృత్తిలో నైపుణ్యత కలిగిన తర్వాత వారికి అవసరమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ను కూడా అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈరోజు 30 మంది నేర్చుకుంటా ఉన్నారు. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్లతో దీన్ని 60 మందికి పెంచేటువంటి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ గా నియమితులైన తర్వాత ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంకు తొలిసారి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన జీవీ తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి జీవీ ఆంజనేయులని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అందరికీ ఏ హామీ తెచ్చాం అన్ని కూడా నెరవేరుస్తాం. అయితే కోరేది ఒకటే, మేము తప్పు చేస్తే మాకు కూడా మీరు వచ్చి చెప్పండి అయ్యా, మీరు మార్పులు చేసుకోండి అని. అలాగే మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, మీరు కూడా దయచేసి ఎంత కుదిరితే అంత గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతూ మరొకసారి గుర్తుంచుకోండి, ఏ సన్మానం జరిగినా, ఏ పదవి వచ్చినా, మీకు వచ్చినా, మాకు వచ్చినా మనం ప్రజల్లో ఉంటేనే వచ్చేది, ప్రజలు గెలిపిస్తేనే మనకు వచ్చేది. అది మాత్రం ఎన్నటికీ మర్చిపోకూడదని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అట్లాగే నా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి బాటలో, ఆ బాటలో మేము ముందుకెళ్తాం. అది సాధించడమే మా ముందున్నటువంటి లక్ష్యం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ సమిష్టిగా కష్టపడతాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు మాకు తోడు, అలాగే జిల్లా మంత్రి రవికుమార్ గారు ఉన్నారు. తప్పనిసరిగా బాధ్యతగా కష్టపడతాం. ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. నన్ను 3వ గెలిపించినటువంటి వినుకొండ ప్రజలకి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జన్మంతా కష్టపడ్డా ఇక్కడ ప్రజల రుణం నేను తీర్చుకోలేను. అయినా నా శక్తి వంచన లేకుండా నాకు చంద్రబాబు గారు ఇచ్చిన బాధ్యతలు, అలాగే చీఫ్ విప్ గా, ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతగా కష్టపడి చేస్తా. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్టు చేస్తానని మనవి చేస్తున్నా. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహనకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణకు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు.
శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల పౌర సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ కు, నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తో పాటు రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని పేర్కొన్నారు. బ్రాడిపేట, అరండల్పేటలోని వ్యాపార సంస్థలు, రైల్వే స్టేషన్, మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్, కోర్టు సముదాయం, ప్రభుత్వ మహిళా కళాశాలకు వెళ్లే వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కాకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, మానవతా నేస్తం సహవ్యవస్థాపకులు ధనుంజయ రెడ్డి, కేసరి సేవా సమితి కన్వీనర్ నడింపల్లి గురుదత్, రెడ్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 10 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రధాన కోడలుగా ఉన్న బ్రాడీపేట, అరండాలపేటలో ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో రాకుండా కోసం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు రోడ్ అండర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. రోడ్ అండర్ బ్రిడ్జి వలన లాస్ట్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు మధ్యలో ఉన్న బ్రాడీపేట, అరండాలపేట రోడ్లు కానీ, రైల్వే స్టేషన్ కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఏసీ కాలేజీ, సెయింట్ జోసెఫ్ కాలేజీ, కోర్టు సముదాయాలు, వీటన్నిటికీ ప్రజలు రాకపోకలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాహనాలు, సైకిలు, బైకు, కార్లు, ఇలాంటి చిన్న చిన్న వాహనాలన్నీ కూడా రోడ్ అండర్ బ్రిడ్జి కింద వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. పెద్ద వాహనాలు ఫ్లైఓవర్ మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 98 కోట్ల రూపాయలు నిధుల్ని తీసుకురావడంలో పెద్ద ఎత్తున కృషి చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఆ మొత్తాన్ని మంజూరు చేసిన నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జీఎంసీ మెయిన్ ఆఫీస్లోని కమిషనర్ ఛాంబర్లో ఏటగ్రహారం రోడ్డు విస్తరణలో కోర్టు కేసులు దాఖలు చేసిన వారితో కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటగ్రహారం రోడ్డు విస్తరణ పనుల జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపొందడంతో బాణసంచ కాల్చి గుంటూరు శ్రేణులు సంబరాలు చేశారు. శంకర్ విలాస్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కుహానా లౌకికవాదుల మాడు పగిలేలా మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారని సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు పేర్కొన్నారు. వైనాడ్లో ప్రియాంక గెలిపే కాదని ఎద్దేవా చేశారు. అది కేవలం కుటుంబ పాలనకు నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే ఉంటుందని, వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, స్వరూపారాణి, ఉమాశంకర్, శ్రీనివాసరావు, గంగాధర్, కుమార్ గౌడ్, జితేంద్ర గుప్తా పాల్గొన్నారు. ఎవరెవరైతే భాజపా కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరినీ మొట్టున పెట్టాలనుకున్నటువంటి ఉన్నాడో వాళ్ళందరూ ఎరక్కిపోయినారు. వాయనాడ్లో ప్రియాంక వాద్రా గెలుపు కానే కాదు. కుటుంబ పాలనకి మచ్చు తునక ప్రియాంక వాద్రా యొక్క గెలుపు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు కుటుంబ పార్టీ అని చెప్పడానికి కోసం ప్రియాంక వాద్రా గెలిచింది, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కానే కాదు. ఇది ఎవరు ఆశించినటువంటి గెలుపు కానే కాదు అసలు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో అయితే రాబోయే ఎన్నికలు ఉన్నాయో ప్రతి చోట గెలుపు ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి భవిష్యత్తులో మంచి చేయబోతుంది ప్రజలకు. వైసీపీకి నువ్వు సీపీ అయిపోతావు అని చెప్తున్నారు. అసలు ఈ రాబోయే కాలం మనకు చెప్తుంది ఏంటంటే, ప్రజలు చెప్తున్నారు మేము అస్తిత్వాన్ని నమ్ముతాము కాబట్టి మేము మోడీ గారిని నమ్ముతామంటున్నారు. మోడీ గారు ఎక్కడ అడిగేస్తే అక్కడ అస్తిత్వం, ఎక్కడ అభివృద్ధి, అక్కడ వీటికే ప్రజలు పట్టం కడుతున్నారు. మాయ మాటలకి లేదు. ఒకసారి మీరు చూసినట్లయితే కొన్ని సంవత్సరాలుగా ఆ ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఉంది. ఇవాళ గమనించిన సర్కారు వచ్చి చిటికలో ఆ సమస్య తీరుస్తుంది.
అలానే మూడంచెలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పిటిషన్లు పెట్టాం మేము, అయినా ఎవరు పట్టించుకోవాలా. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి రైల్వేస్ నుంచి ఆమోదం తెచ్చుకొని వెంటనే కోర్టు భారతదేశం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భారతదేశ మన గుంటూరుకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. మహారాష్ట్రలో కూడా కష్టపడి మన ఎన్డీఏ కూటమికి గెలుపుకి సహాయపడ్డారు. అలానే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే శిశుత్వాన్ని కోరుకుంటారో వాళ్ళు భాజపా పార్టీని కోరుకుంటారు. ఈ రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలో భాజపా మంచి రోల్ ప్లే చేసి మంచి భవిష్యత్తు విదేశాల్లో భారతదేశం పరువును తీసిన అదానిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. శంకర్విలాస్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రపంచ నేరస్తులుగా ముద్రపడిన అదానిని అతని గ్రూప్ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు వై నేతాజీ డిమాండ్ చేశారు. గతంలో కూడా షేర్ మార్కెట్ కుంభకోణం కూడా చేశారని మండిపడ్డారు. పలు రాష్ట్రాలు అదానీ పవన్ను వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్, భావనారాయణ, చిష్టి, ముత్యాలరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మన అదానీ సామ్రాజ్యం దేశంలో ఉండేటువంటి మొత్తం సమస్త సంపదలన్నింటినీ కూడా కైవసం చేసుకోవటమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. నిన్న కాక మొన్న బంగ్లాదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు కూడా అదానీ పవర్ అగ్రిమెంట్ని రద్దు చేయాలి, ఎక్కువ మొత్తానికి ఈ పవర్ అగ్రిమెంట్ జరిగింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. గతంలో శ్రీలంక ప్రభుత్వంలో కూడా ఆ రకమైనటువంటిది వచ్చింది. అందుకని వాళ్ళ ప్రపంచవ్యాప్త నేరస్తుడుగా పరిగణించబడుతున్నటువంటి ఈ అదానీని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను జాప్ నేతలు వాకా శ్రీనివాసరావు, సురేష్ బాబు కలిశారు. జర్నలిస్టుల సమస్యలను పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల గురించి చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు ప్రజా సమస్యలను సైతం వాకా శ్రీనివాసరావు, సురేష్ బాబు కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి స్పందన పట్ల వారు తమ హర్షం వ్యక్తం చేశారు. మంచు మోహన్ బాబు తన నట జీవితంలో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, ఈవీవీ యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చా కృష్ణమూర్తి ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ప్రఖ్యాత నటులు డాక్టర్ మంచు మోహన్ బాబు 49 వసంతాలు సుదీర్ఘ నట జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 1975 నవంబర్ 22న స్వర్గం నరకం చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన మంచు మోహన్ బాబు నట జీవితం అర్ధశత వసంతం వేడుకలు ఈరోజు ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీ క్లబ్లో జరిగాయి. ఒమేగా హాస్పిటల్ గుంటూరు ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ వర్క్షాప్లో మెడికల్, పారామెడికల్ సిబ్బంది పాల్గొని ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎగ్జిబిట్స్ను ఏర్పాటు చేశారు. దీనిని ఒమేగా హాస్పిటల్ గుంటూరు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నాగకిషోర్ పరిశీలించి వారిని అభినందించారు. నర్సెస్ అందరూ కూడా కలిసి సీనియర్ నర్సెస్ ఒక్కొక్క సెటప్ పిహెచ్సి దగ్గర నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి, ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి అన్నిట్లో ఎలా చేస్తే ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది, పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది, తొందరగా రికవర్ అవడానికి అవుట్కమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలతో పాటు పరిశోధన చేసి దీంట్లో ప్రజెంటేషన్ చేయటం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైన అందరి నర్సెస్కి కానీ డాక్టర్స్కి కానీ అందరూ కూడా దాని స్పిల్లేజ్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ఎలా చేయాలి, ఈ ఎమర్జెన్సీ మెజర్స్ ఎలా చేయాలి, ఎమర్జెన్సీ పేషెంట్ని ఎలా తీసుకోవాలని అన్ని విధాలా చూపించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ ఉన్న ప్రజానీకం కానీ మెడికల్, పారామెడికల్ పీపుల్కి కానీ మంచి ఉపయోగం కలుగుతుందని ఆశిస్తున్నాం. 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే సమ్మెకు రాజకీయ ప్రజా సంఘాల నాయకుల మద్దతు కోరుతూ గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ 108 సర్వీసెస్ అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 108 జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న 108 అంబులెన్స్ వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వమే సంస్థను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు.
గత్యంతరం లేని పరిస్థితిలో నవంబర్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని వెల్లడించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాసన్ రామారావు, నారాయణ, శివశంకర్, ముత్యాలరావు, అరుణ, చిష్టి, లక్ష్మణరావు పాల్గొన్నారు. అది కానీ కేవలం మమ్మల్ని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి, యాజమాన్యాల నుంచి చెర నుంచి మమ్మల్ని విడిపించవలసిందిగా కోరుతున్నాము. రేపు చలో మహానాయకుల ధర్నా రేపు 25వ తారీఖున విజయవాడ కేంద్రంగా అన్ని రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉద్యోగస్తులందరం అక్కడ చేరుకోబోతున్నాము. నాయకుల ధర్నా ఉంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్లు నెరవేరిన పక్షంలో మేము 25 అర్ధరాత్రి నుంచి అన్ని సంఘాల మద్దతు తీసుకుని కూడా మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఘంటాబద్ధంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఎన్యూలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ మరియు బీపీ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ సంయుక్త ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ రత్న శీశీలామణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ న్యాయ పోరాటం చేయడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పలువురు లాయర్లు, డాక్టర్లు పాల్గొన్నారు. The program, Legal Aid Awareness Program, has a great responsibility because this is one way you can ensure that justice reaches to the poor people who can't go to the courts, who can't afford a lawyer. ప్రతి ఒక్కరికి ఇది కొంచెం అందరి జనంలోకి వెళ్ళాలి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ది downtrodden or uneducated, even in the educated families also people are thinking that Lok Adalat award is not equivalent to that of the whether a woman marrying a person already married which was in her knowledge is entitled to the relief of domestic violence or not. The answer is no. In Deepak Gajanan versus State of Maharashtra, Honorable High Court of Bombay held that a woman marrying a person already married, which was in her knowledge, such woman is not entitled to any relief under Domestic Violence Act, although children were born to her. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ విధానాలను పార్లమెంట్లో పెట్టి రద్దు చేయాలని ఏపీ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ ఈ నెల 26న చలో గుంటూరు కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రాజసుందరబాబు తెలిపారు. అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 7 డిమాండ్లతో ప్రభుత్వానికి వినతిపత్రం అందించనున్నట్లు చెప్పారు. ఇవి నెరవేరే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ఆ రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుతూ ఆ రోజున వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిపి అటు యూత్ బైక్ ర్యాలీ జరుపుతారు. అట్లాగనే ప్రజలందరూ కూడా ఎస్సీలందరూ కూడా మామూలు ర్యాలీలోనే పాల్గొంటారు. నడుచుకుంటూనే పాదయాత్ర చేసుకుంటూనే కలెక్టరేట్ చేరుకుంటారు. 7 డిమాండ్ల పత్రం వినతి పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపుకుంటాం. అలాగనే ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా మాకు అనుమతిస్తే ఆయనకు కూడా మేము 7 డిమాండ్ల పత్రం ఇస్తాము. సమస్యలపైన చర్చించడానికి ఆయన అవకాశం ఇస్తే దాన్ని కూడా మేము చేస్తాము. ఎస్సీ వర్గీకరణ అలాగనే క్రిమినల్ అనే అంశం రాజ్యాంగంలో లేని అంశాలు, వీటిని పార్లమెంట్లో పెట్టి చర్చించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అన్ని ముస్లిం సంఘాలు, జమాత్ల మద్దతుతో చలో బెజవాడ కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రేపు విజయవాడలో రాష్ట్ర సదస్సు జరుగుతుందని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా చిష్టి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణపై మైనార్టీలపై జరుగుతున్న దాడులపై సభ జరుగుతుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని అన్నారు. దానికి వ్యతిరేకంగా ఎంపీలు ఓటు వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు సైదా, కాసిం వలీ, షహీద్, బాషా, కాసిం తదితరులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించడం యొక్క ఉద్దేశం మైనార్టీల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడుల్లో హిజాబు, హలాలు, అజాన్, నమాజ్ అంటేనే కాకుండా ఇప్పుడు ఒక ఆర్థిక దాడి కూడా జరుగుతూ ఉంది. వక్ఫ్ బోర్డు యొక్క స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఉన్నాయి. ఈ సవరణలన్నీ కూడా పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు రేపు జరగబోయేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో దీనికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన మరియు టీడీపీ ఈ పార్టీలు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మైనారిటీల మీద ఏదైతే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయో వీటన్నిటిని వ్యతిరేకంగా గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో మధుర గీతాల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో నిర్వహించిన ఈ సంగీత విభావరిలో పలువురు గాయని గాయకులు సినీ గీతాలను ఆలపించారు. అలాగే జనసేన నాయకులు మార్కండేయులను ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, నిమ్మల శేషయ్య, ఆలహరి తదితరులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్కువ మంది నాయకులు ఉండేవారు. అప్పుడు మార్కండేయ నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాడు. అందువల్ల నేను ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మాజీ మంత్రి ఇక్కడ ఉన్నానంటే మా మార్కెట్ కృషి కూడా ఉందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. అదే సందర్భంగా మంచి స్నేహితుడు, అందరితో బాగుంటాడు, ఎక్కడున్నా గౌరవంగా అందరినీ గౌరవిస్తూ ఉంటాడు. మంచి సాంప్రదాయం తెలిసిన వ్యక్తి. ఆయనకి జనసేన మంచి గౌరవం ఇవ్వటాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగాలి. తొందరగా ఎదిగినోళ్ళు కింద పడుతూ ఉంటారు. నీలాగా స్టెప్ బై స్టెప్ ఎదిగినోళ్ళు బాగా మంచి స్థానాలు వెళ్తారు. నాకు ఈ అవకాశాన్ని మొట్టమొదటి సన్మానం కూడా ఇదే. ఎందుకంటే ఎంతోమంది నేను సన్మానం అన్నారు, కానీ నేను దానికి అంత సన్మానాలు దూరంగా ఉంటాను సహజంగా. కానీ ఆయన కోరిన మీదట తప్పనిసరిగా నేను వస్తానని, దీంట్లో పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఇక్కడే నేను అన్నదాన సత్రం సంబంధించి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈవో గారు, ఇక్కడ ఈవో గారు ఒకరే అవడం. ఇటీవల కాలంలో ఒక 2 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదంతా కూడా పాడుపడ్డ ఇదిగా ఉంది. ఇప్పుడంతా క్లీన్ చేసి ఉంది. ఏ కారణం చేతో తెలియదు. కానీ ఏదేమైనా ఇందాక పెద్దలు అన్నట్టుగా తప్పనిసరిగా భవిష్యత్తులో ఇక్కడంటూ ఒక రూపం దాల్చడానికి నాకు కూడా ఏదైనా అవకాశం వస్తే నా వంతు కృషి కూడా నేను చేస్తానని పెద్దలు వరప్రసాద్ గారు, మరి అదేవిధంగా శాషయ్య గారు, మరి మిర్యాల ప్రసాద్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.